నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఢిల్లీలో వైసీపీ ఎంపీల ప్రెస్ దేని గురించి అంటే కల్తీ నెయ్యి గురించి. అదిగాక గతంలో టీటీడీ చైర్మన్ అయినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి గారు తప్పులు ఒప్పేసుకున్నారని చెప్పుకోవాలి. ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి చూడండి సార్. ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీపీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. సార్ చూశారు కదా. సో మొత్తానికి వైవి సుబ్బారెడ్డి ఈరోజు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి, దీని అనుకున్న రహస్యం అంటే ఏం చెప్తారు? అంటే కల్తీ జరిగింది నిజమే అని సాక్షాత్తు సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదు అని ఛార్జ్ షీట్లో చెప్పినట్టుగా ఎలా మాట్లాడతాడు? కల్తీ సహజమే అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కల్తీ సహజమేనని, మరి కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏంటి కింద పడ్డా తనదే పైచేయి అన్నట్టుగా ఎలా వితండవాదం చేస్తాడు? ఇప్పుడు 60 లక్షల కిలోలు వీళ్ళు కొన్నది కెమికల్స్, పామాయిల్ కానీ లేకపోతే ఈ రిఫైన్డ్ ఆయిల్ కానీ ఒక 8,990 కిలోలు లప్సం, బాత్రూములు టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే లప్సం దీనిలో కలిపారని. ఇలా వీళ్ళు 60 లక్షల కిలోల కెమికల్స్తో ఒక జెల్ తయారు చేసి ఆ పసుపు రంగు రావడం కోసం బీటా కెరటినో ఏదో కలిపారని, ఆ వాసన రావడం కోసం ఆ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ అది కలిపారని, ఫలానా సుగంధ అని చెప్పి అక్కడ కంపెనీల పేర్లు మొత్తం అంతా ఇవాళ ఛార్జ్ షీట్లో పేర్కొంటే ఎట్లా క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు? అంటే ఛార్జ్ షీట్లో సుబ్బారెడ్డి పేరు లేదు, భూమన పేరు లేదు, అంటే భూమన్ని సుబ్బారెడ్డిని జైల్లో పెట్టలేదు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు సింఘాల్ని వేటేయమని ధర్మారెడ్డి బాలాజీ పైన చర్యలు తీసుకోమని 11 పేజీల నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. అక్కడే మరి మీరు అక్కడ కల్తీ నిర్ధారణ తెలియటం లేదా? అంటే అధికారులు ప్రమేయంతో జరిగిందంటాడు సుబ్బారెడ్డి, తన ప్రమేయం లేదంటాడు. ఆ రోజు ఆ తీర్మానం టెండర్ నిబంధనలను మారుస్తూ చేసినటువంటి తీర్మానం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ గతంలో ఉన్న పటిష్టమైన నిబంధన, 250 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి డైరీ నిర్వహణ 3 ఏళ్ల అనుభవం. ఇంత పకడ్బందీగా నిబంధనల్ని ఎందుకు సడలించావు? అసలు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ అనే నిబంధన ఎత్తేశారు. ఆవులు లేకపోయినా నెయ్యి సరఫరా చేయొచ్చు డైరీకి అనే నిబంధన పెట్టారు. ఉద్దేశపూర్వకంగా కల్తీ చేయాలనే వీళ్ళు ఈ నిబంధనలు మార్చారు. ఆ నిబంధనలపై సంతకం సింగాలది కాదు, సుబ్బారెడ్డి సంతకం పెట్టి నాకేం తెలియదంటే అధికారుల మీద నెట్టేస్తే దానికోసమే ఇప్పుడు ఈ విచారణ కమిషన్ వేశారు. ఈ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అప్పచెప్తున్నారు కేబినెట్ నిర్ణయం దానిపైన. ఈరోజు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు మాధవ్ భేటీ, సీఎం డిప్యూటీ సీఎం బీజేపీ అధ్యక్షుడు నిజాలు ప్రజల ముందు పెట్టాలి. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడతారు. మొత్తం అసలు నివేదిక యాక్చువల్గా ఏంటది, ఆ ఛార్జ్ షీట్ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు. వెంటనే గంటలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ రిపోర్ట్? మీకు జంతు కొవ్వు లేదు అని మీరు అసలు ఎలా చెప్పారు? ఇవాళ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ జగన్ని ఫిక్స్ చేశాడా, ఆయన ఫిక్స్ అయ్యాడా నాకు అర్థం కాదా. ఏది సస్పెక్టెడ్ అని చదువుతాడు. అది ఎన్డీటీవీ రిపోర్ట్ ఏదైతే ఉందో సస్పెక్టెడ్ అని చెప్పేసి చదువుతూ, సస్పెక్టెడ్ అంటే అర్థం ఏంటి సార్ నాకు? అంటే వీళ్ళ పదాలు నాకు అర్థం కావట్లేదు. ఏదైతే సస్పెక్టెడ్ అనే ఒక వర్డ్ కావచ్చు, మొన్న ఈ మధ్య చూస్తున్న దాంట్లో వెరీ రేర్ అని చెప్పేసి అంటే ఆ వెరీ రేర్ కావచ్చు, అంటే ఈ 2 పదాలకు అర్థాలు ఏంటి సార్? అంటే వీళ్ళు అసలు కొత్త డిక్షనరీ రాయాలా? అంటే ఇంగ్లీషు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. ఇప్పుడు సస్పెక్టెడ్ అంటే అర్థం ఏంటి? అనుమానాలు ఉన్నాయి అని ఒక పక్క ఛార్జ్ షీట్లో ఉంటే, ఏది జంతు కొవ్వు ఉన్నట్టుగా ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి టీటీడీ పంపిన శాంపిల్స్లో లేదనే వెరీ రేర్ అన్నారు. ఏది ఛాన్సెస్ ఆఫ్ ఫిష్ ఆయిల్ ఇన్ ద టీటీడీ శాంపిల్స్ వెరీ రేర్ అంటే అసాధ్యమని పుట్టించారు. అంటే జంతు కొవ్వు అది కలవటం అది సాధ్యమే కానీ అరుదు, అది సాధ్యమే కానీ తక్కువ అంటే వీళ్ళ దృష్టిలో అసలు లేదన్నట్టుగా తేల్చేస్తారు.
దీనికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పాల్సింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీయో, పవన్ కళ్యాణో కాదు, సిట్టే సమాధానం చెప్పాలి. ఇప్పుడు పొద్దున్న నుంచి సాక్షిలో బిగిన్ చేశారు ఏమని, దొంగే దొంగ దొంగ అంటున్నారు అన్నట్టుగా. ఎవరు దొంగ? పటిష్టమైన నిబంధనలు పెట్టినటువంటి చంద్రబాబు, ఏది 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ, 250 కోట్ల టర్నోవర్, 3 ఏళ్ల అనుభవం, అలాంటి నిబంధనలు పెట్టినాడు దొంగ. ఆ నిబంధనలు ఎత్తేసినాడు దొంగ. ఇప్పుడు మనం తీసుకుందాం, అసలు నిన్నటిదాకా చిన్నప్పన్న అసలు సుబ్బారెడ్డి పిఏ కాదన్నాడు, జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. అతను విపిఆర్ పిఏ అన్నాడు. ఇప్పుడు ఈ చార్జ్ షీట్లో ఒక 10 సార్లు చిన్నప్పన్న పేరు రాస్తూ పక్కన ఏమనుంది, వైవి సుబ్బారెడ్డి పిఏ. అతను ఎంపీగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి పిఏ ఇతనే, అతను టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు పిఏ అతనే అని చెప్పి స్పష్టంగా ఉంటే ఒక 25,000 జీతగాడు, లేకపోతే 50,000 జీతగాడు. జగనే చెప్పాడు అతని జీతం ఎంతో కూడా. అతను 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి డైరీ యజమాని పిలిపించి కమిషన్ డిమాండ్ చేస్తాడా? అసలు అకౌంట్స్ నువ్వు ఎందుకని ఇవ్వలేదు? యాక్సిస్ బ్యాంక్ నీ అకౌంటు సుబ్బారెడ్డిది, ఆయన భార్య స్వర్ణలత మేడం, మరి వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎందుకని ఇవ్వలేదు? మేము మా ప్రైవసీ అని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నీకు అంత క్లీన్ చిట్ ఉంటే. ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు కనుక బయటకు వస్తే మొత్తం తెలిసిపోద్ది. 4,60,00,000 ఒక 25,000 జీతగాడు, ఒక 50,000 జీతగాడి అకౌంట్లో మరి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఏది 4,68,00,000 అకౌంట్లో ఉంటే 4,63,00,000 విత్డ్రా చేశారు. ఆ విత్డ్రా చేసిన ఏ అకౌంట్లోకి వెళ్ళినాయో తెలియాలి. ఇప్పుడు ఈడీఓడు ఎంట్రీ అయిపోయింది. 5 లక్షలు పట్టించింది దీన్ని, కేవలం 5 లక్షల రూపాయలు పట్టించింది. 5 కోట్లు పట్టించింది అక్కడ. ఎక్కడ? నకిలీ మద్యం కేసులో 5 కోట్లు పిఎల్ఆర్ లిమిటెడ్ అకౌంట్లో పడ్డాయి. మళ్ళా నేను ఇచ్చేసానంటాడు మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి మా డిస్టిలరీ మీ అకౌంట్స్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ దాంట్లో ఎందుకు పడుద్ది? మీరు సివిల్ కాంట్రాక్టు, వాళ్ళది మద్యం, వాళ్ళు మీ అకౌంట్లో ఎందుకు వేశారు డబ్బులు? అది లంచం. నీకు నెలకి 5 కోట్లు నువ్వే అడిగావు. ఇప్పుడు ఇవాళ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో కూడా పక్కన మిథున్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు. అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని కూడా పెట్టించుకుంటే అయిపోయేది. కొనుగోళ్ల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు పిలిచారు? వాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన కమిటీలోనే ఈ తీర్మానం కదా. అంటే ఇక్కడ కుట్ర, మహా కుట్ర అని చెప్తున్నాను అన్నమాట. ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం పైన దోపిడీ కోసమే సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 22 రోజులకే ఈయన చైర్మన్గా వేశాడు. ఇప్పుడు 30వ తారీఖు ఆయన ప్రమాణం చేశాడు, 2019 మే 30. జూన్ 22న సుబ్బారెడ్డిని అంత హడావుడిగా, అంత వేగంగా నియమించాల్సిన అవసరం ఏంటి? టీటీడీ బోర్డు చైర్మన్గా అక్కడే తెలిసిపోవాలా. అంటే ఇప్పుడు మొన్న బిఆర్ నాయుడుని చైర్మన్గా నియమించారు చంద్రబాబు. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12 జూన్ 24. ఆయన ఎప్పుడు వేశారు? 22 నవంబర్. 5-6 నెలల తర్వాత వేశారు. అప్పుడు దాకా ఆఫీసర్ల కంట్రోల్లోనే నడిచింది టీటీడీ. అంటే ఇక్కడ అధికారులనే బలి చేశారు. కేవలం ట్యాంకర్ల మాయ, నెయ్యి మాయ, అదొక పెద్ద మాఫియా. ఏది? వాళ్ళ టీటీడీ బోర్డులో అక్కడ తిరుపతి దేవస్థానంలో వైసీపీ మాఫియా, ఇదంతా కూడా మాఫియా గ్యాంగ్ అక్కడ చేరింది. నెయ్యి మాఫియా అన్నమాట ఇది. వాళ్ళు మనం తీసుకున్నట్లయితే ఎక్కడో దాకా ఎందుకు నీకు? ఇప్పుడు బోలేబాబా డైరీ, ఇప్పుడు అతన్ని మరి మే 15న పిలిచాడా లేదా? అప్పన్న 2020 మే 15న బోలేబాబా డైరీ యజమాని పిలిచాడు. ఆయన 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మరి యజమాని, నువ్వు 15,000-25,000 జీతగాడివి. ఢిల్లీ పిలిపించి బెదిరించడం ఏంటి? అతను నేను ఇవ్వనన్నాడు లంచం, కమిషన్ లంచం ఇవ్వననేసరికి నువ్వు మరుసటి రోజు కంప్లైంట్ చేసావు సుబ్బారెడ్డికి, మే 16. ఆయన వెంటనే దాన్ని శాంపుల్ తీసి పంపించండి అన్నాడు మైసూర్ ల్యాబ్కి. వెంటనే సుబ్రహ్మణ్యం వచ్చాడు, మార్కెటింగ్ జిఎం, ఏమని చెప్పాడు? అవసరం లేదు అని. అంటే ఈ బెదిరింపులు సుబ్రహ్మణ్యంకి తెలుసు, బ్లాక్మెయిలింగ్ తెలుసు, అందుకే పంపాల్సిన పని లేదన్నాడు. అది జరిగిన 4 రోజులకే 2020 మైసూర్ ల్యాబ్కి పంపించారు. రిపోర్ట్ వచ్చింది. సుబ్బారెడ్డే కదా ఆ శాంపుల్ ల్యాబ్కి పంపింది. నువ్వు పంపిన శాంపుల్ రిపోర్ట్ వస్తే నువ్వు చూడలేదా? అంటే అధికారులు తొక్కి పెట్టారని చెప్తున్నాడు. రిపోర్ట్ నా దగ్గరకు తీసుకురాలేదంటాడు. అంటే నువ్వు అడగాల్సిన బాధ్యత నీకు, అడగకుండా నువ్వు ఎందుకు ఉంటావు?
అప్పటికి సెటిల్ అయిందనమాట. అంటే మే 15 నుంచి జూన్ 15 దాకా 2020లో నెల రోజుల పాటు అతన్ని బ్లాక్మెయిల్ చేశారు. చివరికి ఇచ్చుకున్నారు. 50 లక్షలు ఏమో ఇచ్చారు, అతని ఖాతాలో అది పడింది. ఎవరు? చిన్నప్పన్న ఖాతాలో అతను వేసినటువంటి ఆ 50 లక్షలే ఇప్పుడు దీన్ని పట్టించింది. స్పష్టంగా అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పిఏ ఎలా 13 ప్లాట్లు కొన్నాడు వైజాగ్లో, అది కూడా అంటే అతను నీ బినామీ, నీ ద్వారా నువ్వే దాన్ని బెదిరించి ఇది చేశావు. ఒక్క 1250 కోట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 5 ఏళ్లలో 20,000 కోట్లు ఉంటుంది. అంటే సంవత్సరానికి 4,000 కోట్లు వేసుకున్నా కానీ దాంట్లో సరుకుల కొనుగోళ్లకే దగ్గర 5,000 కోట్లు. ఏది ఘీ, ఇది 250 కోట్లే. మిగతా జీడిపప్పు, యాలుకలు, బియ్యం, శనగపిండి, అసలు మొత్తం సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటి యొక్క బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? నీకు 5 ఏళ్లలో 5,000 కోట్లు స్వాహ. కమిషన్లు కాదు, మొత్తం నాసిరకం. ఇంజనీరింగ్ బడ్జెట్ 1,600 కోట్లకు పెంచాడు భూమన కరుణాకర్ రెడ్డి, 200 కోట్లది. ఒక ఇంజనీరింగ్ బడ్జెట్లోనే నీకు 5 ఏళ్లలో నీకు దగ్గర 3,000 కోట్లు స్వాహా చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ 5 ఏళ్లలో 10,000 కోట్లు మింగారు. వీటన్నిటిపైన విచారణ లోతుగా జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిన్న ఆయన ఆధ్వర్యంలో క్యాబినెట్ దీన్ని విచారణ కమిషన్కి ఇచ్చింది. ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్కి పంపుతామన్నారు. ఆ ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ విచారణ ఎదుర్కోవాలి. ఎవరు? సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొత్తం ఇలా ముగ్గురు జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయంగా అక్కడ బోర్డులో తిష్ట వేసి మొత్తం స్వామివారి సొమ్ము కొల్లగొట్టారు. భగవంతుడి మీద పగబట్టాడు. ఇందాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అదే అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పగబట్టింది దేవుడి మీద పగబట్టాడు. అక్కడ అన్యమత ప్రచారం, తిరుమల తిరుపతి ఆ లడ్డు అమ్మకాలని దెబ్బతీయడం, దర్శనం టికెట్లని ఆ వచ్చే ఆదాయాన్ని దెబ్బతీయడం, హైందవంపై దాడి, ఇది ధర్మంపై దాడి, ఇది న్యాయంపై దాడి అన్నమాట. ఇది భక్తుల విశ్వాసంపై కుట్ర వీళ్ళు చేసింది. మీరు నమ్మకం లేకపోవచ్చు, దేవుడి మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, డిక్లరేషన్ నువ్వు ఇవ్వకపోవచ్చు, నువ్వు బైబిల్ చదువుకోవచ్చు, కాదనం మనం. నువ్వు క్రైస్తవం పాటించటం తప్పు లేదు. కానీ ఏ క్రైస్తవుడు కూడా ఈ విధంగా హిందూ దేవాలయాల ప్రతిష్ట దిగదార్చాలని, అక్కడ ఈ విధంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడాలని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా దేవుడే. చర్చిలు బాగుండాలి, ఆలయాలు బాగుండాలి, మసీదులు బాగుండాలని కోరుకునే వాళ్ళనే మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి అతన్ని ఆ పగ, ఆ ప్రతీకారం ఇవాళ అతన్ని నిలువున దహించి వేస్తుంది. అరే, తల్లి మీద పగబడతావు, కోర్టులో కేసులు వేస్తావు, చెల్లి మీద పగబట్టి చెల్లి ఆస్తి లాక్కుంటావు, పార్టీ మీద పగ, ప్రజల మీద పగబట్టాడు, చివరికి ఏకంగా దేవుడి మీదే పగబట్టాడు. సో చూద్దాం సార్. మొత్తానికి అక్కడ వైవి సుబ్బారెడ్డి అవును నేను తప్పు చేశాను ఒప్పుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి మొత్తం క్లీన్ చిట్ అని చెప్పేసి చెప్పుకోవడం మాత్రం ప్రజలు ఎలా తీసుకుంటారో చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.